ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాలగ్రామాల అర్చనలో ఫలితాలు. మూర్తి పూజా విధానంలో సాలగ్రామ శిలా పూజ కూడా ఉంది. దేవతామూర్తులు రెండు రకాలు. ఆవాహనం ద్వారా దేవతా సాన్నిధ్యం కలమూర్తులు ఒకళ్ళు, సహజంగానే దేవతా సాన్నిధ్యం కలవి రెండో రకం. మొదటివి గుడిలోని దేవతా విగ్రహాలు, రెండవవి సాలగ్రామాలు. సాలగ్రామాల్లో నిత్యం దేవతలు సన్నిహితులై ఉంటారు. గండకీ నదిలో లభించే సాలగ్రామాలు ప్రధానంగా విష్ణు స్థానాలే ఉంటాయి. ఈ మూర్తుల్ని పూజించేవారు ధ్యాన ఆవాహనాది క్రమంలో చేసే పూజల్లో నిత్యం నైవేద్యం కూడా తప్పకుండా సమర్పించాలి. నైవేద్యం నామమాత్రంగా పెట్టడమే కాకుండా చాలినంతగా పెట్టాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకసారి పంచాయతన పూజ చేసే భక్తుడొకడు తాను కష్టాల్లో ఉన్నట్లుగా శృంగేరి పీఠాధిపతులకు విన్నవించుకున్నాడు. ఆ స్వామివారు అతడు పూజించే మూర్తిని చూసి, ఈ సాలగ్రామానికి నైవేద్యం సరిపోవడం లేదు, ప్రతిదినం పాయసం నివేదన చెయ్యని చెప్పారు. అలా చేయటం వల్ల అతని కష్టాలు తీరాయిట. సాలగ్రామాలు విష్ణుదేవునికి ప్రతీకలుగా పూజింపబడుతున్నాయి. సాలగ్రామ శాస్త్రంలో ఇవి పగులు గల సాలగ్రామం పుత్రహాని కలిగిస్తుంది, పెద విరిగితే బుద్ధిని నశింపజేస్తుంది, పూర్తిగా పగిలింది స్థానభంగం కలిగిస్తుంది. కాబట్టి పగిలినవి పూజలో ఉపయోగించకూడదు. సాలగ్రామం శిల పగిలిన చక్రంతో కూడి ఉంటే శుభం, దాన్ని పూజించవచ్చు. బహుశా ఈ సంగతి దృష్టిలో పెట్టుకునే సాలగ్రామం పగిలిన భాగమై ఉన్న భిన్నమై ఉన్న దాన్ని పూజించిన దోషం లేదని శివకవచం చెప్పబడుతోంది. సాలగ్రామాలు చాలా శక్తివంతమైనవి. ఎరుపు రంగు సాలగ్రామాలను పూజిస్తే సామ్రాజ్య పదవి వస్తుంది. తెలుపు రంగు సాలగ్రామాలని పూజిస్తే ప్రాపంచిక అవసరాలన్నీ తీరుతాయి. పసుపు రంగు సాలగ్రామాలను పూజిస్తే లక్ష్మీదేవి స్థానం, సకల సిరి సంపదలు కలుగుతాయి. బూడిద రంగులో ఉన్న సాలగ్రామాలని పూజిస్తే డబ్బుతో కూడిన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సాలగ్రామ శిల దగ్గరలో రామాయణ, భారత, భాగవతం చదవటం వల్ల పిల్లలతో పాటు వారి పిల్లలకు కూడా డబ్బుతో పాటు కీర్తి లభిస్తుంది. సాలగ్రామ శిలపై శిలాత్మకమైనటువంటి కుంకుమ కానీ చందనం కానీ రోజు పెట్టుకునేవారు ధన్యజీవులు, మోక్షానికి అర్హులు. సాలగ్రామ శిల పూజ తర్వాత అదే ప్రదేశంలో భాగవతం చదివితే భక్తి, ముక్తి శక్తులతో అనుకున్నది సాధించగలుగుతారు. సాలగ్రామ శిల పూజ ఫలితం బద్రీనాథ్ దర్శనంత పుణ్యఫలం, గత జన్మ పాపాల నుండి విముక్తి. ఈ కలియుగంలో భగవంతుడు శ్రీ మహావిష్ణువు మనకిచ్చిన వరం సాలగ్రామం. గృహ సంబంధిత దేవతార్చనలో సాలగ్రామ పూజ చేయటం వలన అనేక ఇంటి దోషాలు పోతాయి. తెలుసో తెలియక చేసిన తప్పులు అన్నీ కూడా పోతాయి. శ్రీ భవిష్యోత్తర పురాణమందలి గండకీ శిలా మహత్యంలో సాలగ్రామ శిల పగిలినా, గట్టిగా ఉన్నా, విరిగిపోయిన ముక్కైనా, అగ్ని యందు కాలినా ఏ దోషం లేదు అని చెప్పారు. ఆ సాలగ్రామాన్ని పూజించవచ్చు. సాలగ్రామ శిలను అర్చించే వారికి మంత్రం తెలియకపోయినా, పూజించే విధానం తెలియకపోయినా, పుణ్యతీర్థాలందు స్నానం చేయకపోయినా, మనసును ధ్యానించడం చేత కాకపోయినా సరే, స్తుతి 16 ఉపచారాలు చేయుట తెలియకున్నా సాలగ్రామమునందు సదా శ్రీహరి ప్రసన్నమవుతాడు. సాలగ్రామ శిలను పూజించినందువలన బ్రహ్మహత్య మొదలు పాపాలు, మనసు, మాట, శరీరం చేత చేసిన పాపాలు అన్నీ కూడా వెంటనే నశించిపోతాయి.
సాలగ్రామ పూజా సాంప్రదాయం అతి ప్రాచీనమైనది. శంకర్ భగవత్పాదులు తమ బ్రహ్మసూత్ర భాష్యంలో సాలగ్రామంలో విష్ణువు సర్వదా సన్నిహితుడే ఉండడం చేత సాలగ్రామం కేవలం విష్ణు ప్రీతికరమే కాదు, విష్ణు స్వరూపం కూడా అని 5-6 స్థలాల్లో సూచించి ఉన్నారు. విష్ణు స్థానాలైన సాలగ్రామాల మీద, శివస్థానాలైన బాణలింగాల మీద ఆయా దేవతల ఆవాహన విసర్జనలో చేయవలసిన పని లేదు. వారు నిత్య సన్నిధులని దానికి అర్థం చెప్పబడింది. దీని చేత అశ్వాలాయన గృహ్య సూత్రం కంటే పూర్వమే సాలగ్రామ పూజ ఉన్నదని స్పష్టం అవుతోంది. సాలగ్రామ పూజ కాకుండా సాలగ్రామ దానం కూడా అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. సాలగ్రామ సన్నిధిలో పెట్టే శ్రాద్ధం ద్విగుణీకృత ఫలం అవుతుందని కూడా ధర్మశాస్త్ర కథనం. అంత పవిత్రమైన సాలగ్రామాన్ని పూజా మందిరంలో పెట్టి పూజించుకుని ముక్తి పొందటం మన భారతీయుల కర్తవ్యం. వైద్య శాస్త్రజ్ఞులు సాలగ్రాహం మహత్యం గురించి గొప్పగానే చెప్పారు. హిరణ్యగర్భం అనే ఇంకో పేరుంది దీనికి. అంటే బంగారు తొడుగ్గలది లేదా తనలో బంగారం ఉన్నది అని. బంగారం ఉండటము, దాని పూత కానీ లేదా మచ్చలు కానీ కొన్ని చుక్కలు కానీ ఉండటము సాలగ్రామం యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఔషధ గుణంగా బంగారం యొక్క గుణాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. ఇది ఉత్తమమైన రసాయన ద్రవ్యం, పవిత్రమైంది, వీర్య వృద్ధిని పొందించుకోవచ్చు, బలకరమైంది, పుష్టిని కలిగించును, నేత్రములకు హితకరమైంది, బుద్ధిని వికసింపచేయును, జ్ఞాపశక్తిని ప్రసాదించును, హృదయానికి మంచిది, ఆయువుని పెంపొందించును, వాక్శుద్ధి కలగజేయును, విషహరము, క్షయను హరించును, జ్వరశోషాలని శమింపజేయును అని తెలియజేశారు. కాబట్టి సాలగ్రామాలని పూజించి ఆ తీర్థాన్ని స్వీకరిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతులై ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.